ముఖ్యంగా ఇప్పుడు మన స్టేట్ రెలవెంట్ విషయం మాట్లాడుకోదలుచుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ కోర్స్ నేను కొన్ని కేసులు వాళ్ళకి అంటే నేను వేశాను, అవి వాళ్ళకి అనుకూలమని. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వం తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు వేస్తాను. యాజ్ అన్ అడ్వకేట్ నా డ్యూటీ అది. ఇప్పుడు జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారని చాలా పెద్ద పోరాటాలు చేసినటువంటి ఒక న్యాయమూర్తి, వారు ఇప్పుడు లేరు. వారు ఒక పుస్తకం రాశారు, ఏ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యుడిషియరీ అని చెప్పి. ఎంత దుర్మార్గం అండి, ఆవేదన అండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థని పూర్తిగా అస్వతంత్రం చేసేయటమే కదా, ఓ కులం పట్టేసుకోవటం ఏంటండి. నేను దీనిపైన 2018లోనే ఒకసారి మాట్లాడాను, తెలంగాణలో మనం అంతా కలిసి ఉన్నప్పుడు. కులం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం, ఇవి మామూలుగా ప్రజాస్వామ్యానికే చాలా చేటైన లక్షణాలు. న్యాయ వ్యవస్థకి చాలా చాలా దుర్మార్గంగా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ఇవి లక్షణాలని చెప్పి చెప్తా ఉన్నా. ఆయన ఏం చెప్పారో తెలుసా అండి, చంద్రబాబు జడ్జీల మధ్య రమణ అనుసంధానకర్త, జడ్జీల అవసరాలను చూసుకుంటూ ప్రలోభ పెట్టేవారు. ఇది పుస్తకంలో రాశాడండి ఆయన, న్యాయమూర్తి గారు. స్వామి గారు మన ముందు లేరు, కానీ ఇది పుస్తకంలో రాశాడు ఆయన. ఈ పుస్తకంలో రాసిన దానికి ఎవడైనా పోని మేము కాదు, మేము అలా చేయలేదు, మేము చాలా పరమ పతివ్రతలము అని ఎప్పుడు చెప్పలేదు ఎవడ ఇంతవరకు. ఆ పుస్తకం రాశారు, ఆ పుస్తకంలో చాలామంది అప్పుడప్పుడు చదువుతూనే ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గరే లేదు, ఈ తెగులు మొత్తం దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ తెగుల్లో అరుణ్ జైట్లీ అని ఒక ఆయన ఉండేవాడు ఇంతకుముందు. ఆయన బీజేపీలో లా మినిస్టర్ చేశారు. అలాగే నితిన్ గడ్కరీ కూడా చేశారు, ఆయన కూడా ఒక మంత్రి పదవి చేశారు. నితిన్ గడ్కరీ గారు ఒక సూచన చేశారు, అయ్యా జడ్జీలు 2 ఏళ్లలోపు మీరేం పోస్టులు తీసుకోకుండా అయ్యా, మీరు 2 ఏళ్లలోపు పోస్టులు తీసుకుంటుంటే మీరు ఏదైనా తీర్పు ఇచ్చేటప్పుడు మీరు అట పడిపోతారేమో ఆ పక్కకి అని చెప్పి మాకు భయంగా ఉందని చెప్పాడు. అదేవిధంగా అరుణ్ జైట్లీ గారు కూడా గోల పెట్టాడు, పార్లమెంట్లో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన పోస్ట్ రిటైర్మెంట్ పోస్ట్ ఏదైతే ఉంటుందంటే విశ్రాంత న్యాయమూర్తులైన తర్వాత వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఉద్యోగాలు, అవి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రజెంట్ జడ్జిమెంట్స్ మీద ప్రభావం చూపుతుందన్నారు. సిగ్గు అని చెప్తా ఉన్నాను నేను 42 సంవత్సరాలుగా ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నా. సిగ్గు అసలు. న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు మాకు చాలా చాలా ఇష్టం, వాళ్ళని నేను చాలా చాలా అభిమానిస్తాను. స్వయంగా నా ఆఫీస్ నుంచి కూడా 3 హైకోర్టు జడ్జి, అందులో ఒక ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసి రిటైర్ అయ్యాడు. మరి ఇటువంటి ఇంతమంది ఉన్నటువంటి గొప్ప న్యాయమూర్తుల్లో ఈ రకమైనటువంటి కామెంట్లు మనకి సంబంధించి ప్రజాస్వామ్యంలో పార్లమెంటే పెద్ద దేవాలయం, అంతకుమించి ఏం లేదు. అందులో చెప్పారు, అయ్యా మీరు మీ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏదన్నా వస్తే మాకేముంటుందో అనేటువంటి మనసులో మీకు ఉన్నటువంటి ఆ ఆలోచన ఇప్పుడున్నటువంటి తీర్పుల మీద పడతా ఉంది, దయచేసి మీరు ఇది కొంచెం ఆలోచన చేయండి అని చెప్పారు. ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు మీరు చాలా అంటే చాలా బాధాకరం. మనం కూడా మీటింగ్లో చెప్పాను, ఒక 5 జడ్జీలు 5 జడ్జెస్ బెంచ్ని లార్జర్ బెంచ్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. సుప్రీంకోర్టులో కానీ మన దగ్గర కానీ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, ఎనీ హైకోర్టులో కానీ. ఈ 5 జడ్జీల బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు తర్వాత వెంటనే వాళ్ళకి పదవులు ఎలా వస్తాయండి? ఎంత దుర్మార్గం ఇది. వీళ్ళు వీళ్ళని చక్కగా చేయమంటే చక్కగా చేస్తారు వీళ్ళు. చెప్పండి, ప్రజా ప్రయోజనాలు ఏమైనా కనపడతాయి అసలు వాళ్ళకి? ఒక ఆయన అందులో 4/1/23 నాడు రిటైర్ అయ్యారండి. ఆయన సూట్ కేసు సర్దుకుని 12/2/23 నాడు ఇక్కడికి వచ్చాడు. ఇక నేను చెప్పలేను, ఇంత తొందర అండి. మరీని నెల రోజులు కూడా ఆగలేరా? గబగబా వచ్చేసి ఇక్కడ ఇంకో పోస్ట్ చేసుకోవాలా? వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు. ఇంకొక ఆయన మహానుభావుడు, ఆయన పైన ఒక ఆమె కామెంట్ కాదు, గోలబెట్టి కేసు పెట్టింది. గోలబెట్టి కేసు పెడితే శనివారం నాడు ఆయన కోర్టు పెట్టేశాడు. శనివారం నాడు ఆయన కోర్టు పెట్టేసి అటోహళ్ళని ఇటోహళ్ళని కూర్చోబెట్టుకుని ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి, ఈ దాడి న్యాయ వ్యవస్థ మీద, నా మీద కాదు, నేను మాట్లాడను, వీళ్ళిద్దరూ మాట్లాడతాడు. ఏమిటండి ఇది? ఆయన కేసుకి ఆయన జడ్జి ఉంటామేంటి? శనివారం కేసు పెట్టడం ఏంటి? మామూలు వాళ్ళకి ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు మన రాజకీయ నేతలు. అసలు మనం ఎక్కడ చచ్చిపోవాలి సామాన్య మానవులు? అసలు మనం ఎట్లా బతుకుతాం? అసలు
ఇదా ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి పరిస్థితిని, దానికి ఉన్నటువంటి గౌరవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్ని, ఇందాక మిత్రులు కృష్ణరాజు గారు చెప్పారు, ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అయ్యా మీకు డబ్బిస్తాము మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయండి అని చెప్పి. ఏంటండి ఇది? సిగ్గుపడాలి కదండి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, అసలు దాని పేరులో ఏముందో చూడండి. ప్రజలకి ప్రయోజనం కలిగించేటువంటి వ్యాజ్యాలంట. ప్రజలకి ప్రయోజనం కలిగించేటువంటి వ్యాజ్యాల్ని డబ్బులు తీసుకునేయండి, మీ పేరు మీద వేసేసి మమ్మల్ని పైకి తీసుకురండి. చాలా నికృష్టంగా తయారైపోయారు. దీనికి న్యాయవాద మిత్రులందరూ కూడా ఎదురు తిరగాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే, నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను కాబట్టి మీకు మనవి చేస్తున్నా, an advocate is a social engineer. అడ్వకేట్ దృష్టి ఎప్పుడు కూడా ఈ సమాజం ఎలా ఉండాలి, ఈ సమాజం బాగోగులేంటి, ఈ సమాజాన్ని నేను ఎలా ముందుకు నడిపించాలి, ఇటువంటి ఆలోచన అడ్వకేట్ ఉండాలి. నెక్స్ట్ పాత్రికేయులు, న్యాయవాదులు పాత్రికేయులు ఈ మీటింగ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఇక్కడ న్యాయవాదులు పాత్రికేయులు తప్ప నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా కనపట్టలేదు. న్యాయవాదులు పాత్రికేయులు కలిస్తే ఏ రాష్ట్రం, ఏ దేశం దేని నుంచైనా సరే వాళ్ళని కాపాడొచ్చు, వాళ్ళ యొక్క నడవడికను మార్చొచ్చు, తప్పు పట్టొచ్చు, వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనము దురదృష్టవశాత్తు ఎటో పక్కన పడిపోవటం వలన, వాలిపోవటం వలన మనం అలాంటివి చేయలేకపోతున్నాము. ఇది మనం అందరం గుర్తెరిగి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరైతే తప్పుగా వేస్తారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఎందువల్లంటే ప్రజలే ఇక్కడ. ఇప్పుడు మీరందరికీ గమనించే ఉంటారు, ప్రపంచంలో అనేక దేశాల్లో, కొన్ని దేశాల్లో పార్లమెంటు, కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్, కొన్ని దేశాల్లో ప్రైమ్ మినిస్టరు, ఇలాగా అత్యధికమైనటువంటి స్థానాలు ఉంటారు. కానీ మన దేశానికి సంబంధించి రాజ్యాంగం మాత్రమే సుప్రీం. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ కూడా రాజ్యాంగం ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప నా ఇష్టం వచ్చిన నడుచుకోవడం అనేది కుదరదు. రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యతలు మనకి సక్రమంగా జరగాలంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉండాల్సిందే. దాన్ని నీరు గార్చేయటమో, లేకపోతే దాన్ని తప్పు పట్టించేయటమో, లేకపోతే దాన్ని వక్ర మార్గంలో పెట్టించడం, దాన్ని వ్యాపారంగా చూడటం అనేది చాలా దుర్మార్గం. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆ మధ్య ఇప్పుడు ఆయన 40 years ఇండస్ట్రీ జైల్లో ఉంటే ఒక ఆయన అడిగి 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను నేను, మనం ఏదో అరెస్ట్ చేసేసామని, అది చేసామని, ఇది చేసామని అనుకుంటున్నారే వాళ్ళు. ఇదంతా కాదు. న్యాయ వ్యవస్థలో అతనికి చాలా పెద్ద పట్టుంది. అతను ఏది చేయాలంటే అది చేయగలుగుతాడు. ఆదివారం ఏదో సెలవు రోజున జడ్జి గారి ఇంటికి వెళ్ళిపోయింది బెయిల్ కోసం కాగితం. ఎలాగో నాకు అర్థం కాలేదు. మనలో ఎవరినైనా సరే సెలవు రోజున ఏదైనా అరెస్ట్ చేస్తే వెళ్ళగలుగుతామా? రెండవది, ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఇన్ని లక్షల అయిపోయిన కేసులు కానీ, పెండింగ్లో ఉన్న కేసులు కానీ, ఎప్పుడైనా కానీ రిమాండ్ రిపోర్టుని ఎవరైనా క్వశ్చన్ చేశారా? మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసారుగా చివరన, అయ్యా రిమాండ్ రిపోర్ట్ని క్వశ్చన్ చేయటం వెంటనే తీసి పక్కన పడేయండి అన్నారు. ఇటువంటివన్నీ చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన, నేను చెప్పాను అప్పుడే, ఆయన ఒక జడ్జెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మిస్టర్ 40 years ఇండస్ట్రీ ఈజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆఫ్ జడ్జెస్. మనం వెళ్ళి క్యూలో నుంచుంటాం తప్ప వాళ్ళే అస్మదీయులే అయిపోతుంటారు ఎప్పుడు జడ్జీలు. తస్మదీయులకి అక్కడ మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మొత్తం నెత్తి మీద మొత్తం అంతా రాలిపోయినా, మొత్తం ఇంకా ఎంత పని చేసినా, జీవితాలు త్యాగం చేసినా ఆ లైన్లోకి రాం. మీరు కావాలంటే లిస్టు చూడండి. ఇవన్నీ కూడా నేను కొత్తగా చెప్పడం లేదు, ఇప్పుడు కూడా జరుగుతున్న విషయాలు అయ్యి. ఆల్రెడీ స్వామి గారు గోలగోల పెట్టుకుంటే అని పుస్తకంలో రాశాడు. అయ్యా ఈ కులం ఏంటి, ఈ గోల ఏంటి, ఈ కులపోళ్ళే ఎంతమంది ఉంటావేంటి, పోనీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు పాపం. బహుశా ఇప్పుడు అంటే నేను వయస్సు 1తో ఉన్నాను, ఆయనకు ఒకసారి ఇలాగే మేము అడిగాం, అయ్యా మమ్మల్ని కూడా కొంతమంది జడ్జిని చేయాలా, ఏంటిదంతా ఆయన చేసేసుకుంటారంటే ఆయన మాట అన్నాడు, పాయ మీ కోర్టులు మీరు మమ్మల్ని ఏం చేస్తారు, మనకు ప్రజలు ఉన్నారు అన్నాడు. మహానుభావుడు. ఎందువల్లంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. వయస్సు 1కి, నేను మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు సార్, ఏమనుకోవద్దు, లేదని ఆ పెడాదాలు ఇవ్వద్దు. ఆయనకు ఒక ఆలోచన ఉంది. ప్రజలే ఎంతసేపు ప్రజలే. దిస్ ఈజ్ డెమోక్రసీ విచ్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి అనేకటువంటి బేసిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అందులో ప్రధానమైంది డెమోక్రసీ. అందువలన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలే, వేరే విషయమే ఉండేది కాదు. చాలామంది ప్రజలు పాపం కలవటానికి వెళ్తే ఒక ఆయన మేము తోక కట్ చేస్తానన్నాడు, తర్వాత ఏమైంది మీ అందరికీ తెలుసు. ఇటువంటివన్నీ కూడా ఎందుకు మనం చేసుకోవాల్సి వస్తుందంటే, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు
కేవలం ప్రజల హితం కోసమే, అంతే తప్ప వాళ్ళని దాని ఏదో చెప్తారు, కీపింగ్ ది గన్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ ది అదర్ పర్సన్ అండ్ ఫైరింగ్ అని, ఇంకోటి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చేయటం. నేను చాలా కేసులు చేస్తుంటే నా మిత్రుడు ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్న నువ్వు తెగ చింపేసుకుంటావు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అన్నాడు. నాకు చిన్నగా ఆశ్చర్యమైంది. నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నేను ఎంతసేపు ఈ గోల్లో ఉన్నాను, అది తప్పు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది చట్టానికి వ్యతిరేకం, ఈ గోల్లో ఉన్నాను. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాను అవత. అర్థమైందా మీకు? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి మనుషులు ఉన్నప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు తప్పనిసరిగా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే అది చిగుర్లకి మనం స్ప్రే చేస్తే కుదరదు, మొదళ్ళకి స్ప్రే చేయాలి. మొదళ్ళని ఆ విషాన్ని తీసేయాలి, అందులోంచి కులాన్ని బయటికి దోసేయాలి, లంచగొండితనాన్ని బయటికి దోసేయాలి, వారసత్వాన్ని బయట దోసేయాలి. అసలు సుప్రీంకోర్టులో 25 మంది ఎంతమంది జడ్జీలు ఉంటే 13 మంది 14 మందిలో వారసులు ఉన్నారంట. మొన్న ఎక్కడ చూశాను, ఎవరి థర్డ్ జడ్జీస్ అంకులారా ఆంటీ అంటే అసలు ఏంటిది? వీళ్ళు న్యాయం ఏం చెప్తారా బాబు? నా గోల్ ఇది. నేను కామన్ మ్యాన్, ఎక్కడ ద్వారకా చింతల నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు వచ్చి కూర్చున్నాను. నాకు న్యాయం కావాలనంటే అక్కడ మొహం చూడంగానే ఈ ప్రసాద్ బాబు గారి మొహం నాకు నచ్చలేదంటే నాకు ఎలా న్యాయం జరుగుతుంది? ఎంతమంది అసలు కోర్టుకి వెళ్ళగలుగుతారు? ఎంతమందికి రాజ్యాంగం హక్కులు తెలుసు? ఫండమెంటల్ రైట్స్ పెద్ద చాప్టర్ అని, దే ఆర్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ అని ఎంతమంది తెలుసు? అసలు ఏం తెలియదు మనకి. ఇవన్నీ తెలియక ప్లేడర్ దగ్గరికి వెళ్ళటమే పెద్ద గగనం. ప్లేడర్ మళ్ళీ జడ్జి దగ్గరికి వెళ్తాం. మీకు నిస్సిగ్గుగా ఒక విషయం చాలామంది మధ్య అడుగుతూ ఉన్నారు క్లయింట్స్. మీ మన తోటి న్యాయవాది మిత్రులు కూడా బహుశా ఇటువంటి ఒక అకేషన్ ఫేస్ చేస్తుంటారు. మీకు ఆ జడ్జి గారు తెలుసా అండి అని అడిగితే కడుపులో దేవేసినట్టు ఉంటుందండి. నిజంగా ఆ జడ్జి తెలిస్తే నా కేసు ఇవ్వటండి, నా కెపాసిటీ మీద నీకు నమ్మకం ఉంటే నేను కేసు చేయగలుగుతానంటే చెయ్యి. ఇటువంటి నికృష్టమైనటువంటి స్థితికి న్యాయ వ్యవస్థను దిగజార్చింది కేవలంగా ఒక రాజకీయ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోయినట్లయితే, మన న్యాయ వ్యవస్థని మనం రక్షించుకోకపోయినట్లయితే, స్వతంత్ర ప్రతిపత్తించగలిగిన న్యాయ వ్యవస్థని మనం తిరిగి బలిష్టం చేయబోయినట్లయితే మనం చాలా నష్టపోతాము. ఈ మీటింగు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ 5 జడ్జీల్లో ఏమంటే ఇప్పుడు ఒక కేసు చేస్తాము, ఒక కేసులో సపోజ్ పెళ్ళే అనుకోండి, పెటాకులు అయిపోయింది అనుకోండి, మళ్ళీ పెళ్లి చేశారనుకోండి, ఆ తీర్పు ఇచ్చిన జడ్జి ఆడికి వెళ్ళి భోజనం చేస్తే ఎలా ఉంటుందండి? ఏమన్నా పద్ధతి ఉందా ఏమన్నా దీనికి? వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, వీళ్ళకి ఎవరు చెప్పేది? చాలా ఘోరాతి ఘోరంగా ఉంది న్యాయ వ్యవస్థ, దాని పరిస్థితి. మనం ఏదో చెప్తారే, ఏదో నాకు తెలవట్లేదు, గబుక్కుని రావట్లే మాట. అలా చూసిందల్లా ఏదో మెరిసేదంతా బంగారం కాదన్నట్టుగా అక్కడ దూరపు కొండలు నిలుపని అక్కడికి వచ్చి చూడండి, ఏ జడ్జి ఎవరో, ఆ చరిత్ర ఏంటో చూడండి, చూసి ఆనకట్టేయాలి. బికాస్ జడ్జెస్ ఆర్ ఆల్సో పెయిడ్ ఫ్రమ్ ది ఎక్స్చెక్కర్. మనం అందరం కట్టేటువంటి ట్యాక్సులు అంటే మీరేం భ్రమపడిపోకండి. మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఆ ట్యాక్సులు కాదు, రోజు మనం తినేటువంటి పప్పు, ఉప్పు, మిరపకాయలు, చింతపండు, కూరగాయల మీద పడుతుంది ట్యాక్స్. ఆ డబ్బుల్లోంచి తీసుకెళ్ళిస్తారు వాళ్ళందరికీ జీతాలు. ఎంత న్యాయంగా ఉండాలండి వాళ్ళు? మనం అందరం కూడా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. మొత్తం ప్రతి ఒక్కడి జీతాలు కూడా మన అందరూ ఇచ్చేది. కాబట్టి న్యాయవాద మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకు సంబంధం లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వస్తే చక్కగా ధైర్యంగా నిలబడండి, చేయండి. ఒకవేళ మీరు ఆ పార్టీ ఈ పార్టీ ఉంటే కూడా తప్పులేదు, చెప్పాలి. అయ్యా మన పార్టీలో ఇలాంటి తప్పు జరుగుతుందని చెప్పాలి. అలా చెప్పకపోయినట్టు మనం ఏం చేయలేం. ఈ ప్రజలే మనం ఉన్నామంటే ఎక్కడ బతుకుతున్నాం? ప్రజల వల్లనే బతుకుతున్నాం. న్యాయవాదులు ఇంకా పాత్రికేయులన్న ఒక స్టెప్ అవతల ఉంటారు. న్యాయవాదులు ఇండిపెండెంట్గా కేవలం ప్రజల వల్ల బతుకుతున్నాం. ఈ 42 సంవత్సరాల్లో నా కూతురు ఒక ఎనస్థెటిస్ట్, అల్లుడు రేడియాలజిస్టు, వాళ్ళు పెద్ద హాస్పిటల్ కట్టుకున్నారు, కొడుకు కోడలు ఇక్కడ MBBS చేసి MRCP చేశారు, నాకు ఎంతో ఆస్తి ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం ప్రజల కోసం ఆలోచన చేయండి. మంచి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయండి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రశ్నించండి అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ